యువర్ ఫేవరెట్ షాపింగ్ డెస్టినేషన్ వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ఇప్పుడు మన అమీర్పేట్ లో పిల్లర్ నంబర్ 1081 వద్ద. హలో అజయ్ గారు, గుడ్ మార్నింగ్ అండి. హౌ యూ? ఐఎమ్ గుడ్. సో మీరు విజయవాడలో పుట్టారు, అక్కడి నుంచి నంది అవార్డు వరకు ఐ థింక్ ఇట్స్ ఎ లాంగ్ జర్నీ. వాట్ యూ సే అబౌట్ హౌ డూ యూ ఫీల్ కమింగ్ టు దిస్ స్టేజ్ ఆఫ్ లైఫ్? ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వెన్ ఐ స్టార్ట్ మై కెరియర్ ఇందులో స్టార్ట్ చేసినప్పుడు అసలు ఎంతవరకు వెళ్తానో కూడా ఐడియా లేదు నాకు. అసలు నేను సినిమాలో ఐ వాజ్ నాట్ పర్టికులర్లీ ఇంట్రెస్టెడ్ ఆల్సో ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం స్టార్ట్ అయినప్పుడు. సో అది దాని ముందు ఏం చేశానంటే డాడీ ఇంజనీర్ జాయిన్ చేయించారు, అది చేయలేదు నేను. సో మెనీ అంటే దాని తర్వాత ఇంకోటి ఏదో అని ఐసీడబ్ల్యూ అని అవన్నీ అన్నీ కూడా మానేశాను నేను. సరే ఇంకా ఎక్కడో సమ్వేర్ ఇక్కడ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకునేటప్పుడు ఇక్కడ హైదరాబాద్లో రోడ్ నెంబర్ 17 ఇక్కడ జూబ్లీస్లో ఉండేది కాలేజ్ నాది. చుట్టుపక్కల బాగా షూటింగ్స్ జరుగుతూ ఉండే. సో ఎక్కడో సమ్వేర్ ఐ గాట్ అట్రాక్టెడ్ ఫర్ ద అటెన్షన్ ద యాక్టర్స్ ఆర్ గెటింగ్, అంటే ఆ గొడుగు పట్టుకోవడం. సో అంటే ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం ఉంటుంది కదా వెన్ యూ ఆర్ ఇన్ లైక్ యునో సమ్వేర్ అరౌండ్ 16-17. ఐ థాట్ బాగా ట్రీట్ చేస్తున్నారు కదా, వెళ్ళి ఏదో బాగుంది, బాగా సినిమాలు చూసేవాడిని. సో సడన్లీ ఐ గాట్ ఇంట్రెస్ట్. దానికి తోడు దాని తర్వాత ఇంజనీరింగ్ మానేయటంతో యాక్టర్ అవుతానని చెప్పాను మా ఫాదర్కి. సో అఫ్కోర్స్ ఒప్పుకోరు, యాక్టర్ అవుతానంటే ఎవరు ఒప్పుకుంటారు? అంటే కలెక్టర్ అవుతాను, ఐఏఎస్లా కాదు కదా. సో వెంటనే యాక్టర్ అవుతానంటే ఈ వాజ్ కొంచెం రిలక్టెంట్గానే ఉన్నారు. బట్ లేటర్ నేను మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ జాయిన్ అయ్యి తర్వాత ఐ వాజ్ లక్కీ ఎనఫ్ యాక్చువల్లీ. ఒక రకంగా నేను ఇన్స్టిట్యూట్ చేస్తున్నప్పుడే నాకు ఖుషి వచ్చింది. కౌరవుడ్ అనే ఫస్ట్ ఫిల్మ్ చేశాను నాగేంద్ర బాబు గారిది. ఖుషి అన్నీ కూడా నా ఇన్స్టిట్యూట్ జరుగుతున్నప్పుడే వచ్చాయి. ఐ బికేమ్ సీరియస్ ఆఫ్టర్ విక్రమార్కుడు. అప్పటి వరకు నేను కెరీర్గా దీన్ని పెట్టుకోవచ్చు, అంటే కెరీర్గా తీసుకోవచ్చు బికాస్ ఆఫ్ ద అన్ప్రెడిక్టబిలిటీ ఏదని అనుకోవచ్చు. సో ఆఫ్టర్ విక్రమార్కుడు ఐ బికేమ్ సీరియస్ అండ్ కంటిన్యూ అయిపోయింది. అస్సలు ఊహించలేదు, అంటే నెవర్ ఎక్స్పెక్టెడ్ అండ్ టు బీ అరౌండ్ ఫర్ సో లాంగ్. ఫిల్మ్స్ ఎక్కువ చూస్తూ ఉండేవారు? సినిమాలు బాగా చూసేవాడిని, సినిమాలు ఇంట్రెస్ట్ బాగుండేది. హూ వాజ్ యువర్ ఇష్టమైన యాక్టర్ గాని? నాకు బాలకృష్ణ గారు ఇష్టం ఫస్ట్ నుంచి కూడా, రైట్ ఫ్రమ్ బిగినింగ్ నా బాలకృష్ణ గారు అంటే ఇష్టం. సో అదే విజయవాడ ఇంటర్ చదువుతున్నప్పుడు హాస్టల్ నుంచి ఆ గోడలు దూకి సినిమాలు చూడటం అన్ని ఎవ్రీవన్ అందరు విలన్ ఎవరైనా ఉండేవారా? నాకు ఎప్పుడు ఫస్ట్ నుంచి కూడా అమరీష్ పురి, స్టార్ట్ ఫ్రమ్ అమరీష్ పురి గారు, మోహన్ బాబు గారు, ఇంకా అంతకన్నా లెజెండ్స్ వాళ్ళు. సో ఇప్పుడు మీరు చాలా మూవీస్ చేస్తున్నారు వివిధ లాంగ్వేజెస్లో కూడా. వాట్ యూ థింక్ హౌ మీకు ఇప్పుడు ఇన్ని లాంగ్వేజెస్లో చేయడం ఎలా అనిపిస్తుంది అండ్ ఈజ్ ఇట్ ఛాలెంజింగ్? ఒకటి ఏంటంటే మన తెలుగు వరకు మన భాష మనం కంఫర్టబుల్గా ఉంటాం కాబట్టి ఎక్కడో డైలాగ్ అండ్ ద రియాక్షన్ కమ్స్ ఇన్ సింక్. వెన్ యూ గో టు అదర్ లాంగ్వేజెస్ డెఫినెట్గా కష్టమే. కష్టం ఇన్ ద సెన్స్ ఏంటంటే ఒక లాంగ్వేజ్ మీద హోల్డ్ లేకపోతే ఎక్స్ప్రెషను డైలాగ్ టైమింగ్లో రావు బేసికల్గా. కొన్ని కష్టాల తర్వాత ఎట్లాగో అది కూడా ఓవర్కమ్ అయ్యాం ఎక్కడో. బట్ అన్లెస్ అంటిల్ మీకు వేరే లాంగ్వేజ్కి వెళ్ళినప్పుడు ఆ కల్చర్ తెలియకపోతే యూ కాంట్ బి బెటర్ యాక్టర్. మనం అందరూ డైలాగ్స్ అవన్నీ అనుకుంటాం కానీ కాదు. ఇప్పుడు మనం తెలుగులో చేస్తున్నప్పుడు మనకి చిన్నప్పటి నుంచి మన కల్చర్ తెలుసు కాబట్టి, అంటే మన పండగలు తెలుసు, మనకి మన మనుషులు తెలుసు, మన స్లాంగ్స్ తెలుసు, యాసలు ఏవే ఉన్నాయి అన్నీ తెలుసు. తమిళ్లో కూడా కల్చర్ తెలిస్తేనే బెటర్ యాక్టర్. ఏదైనా కానీ ఎనీ లాంగ్వేజ్ నువ్వు చేసేటప్పుడు కల్చర్ తెలియాలి. సో దానివల్ల కొంచెం కష్టమే. బట్ సో ఇప్పుడు మీరు హిందీలో కూడా చేస్తున్నారు. లేటెస్ట్గా సింగం 3లో మీ ఎంట్రీ మేము చూడబోతున్నాం. సో ఆ ఎక్స్పీరియన్స్ కోసం ఇట్స్ అగైన్ ద సేమ్ థింగ్. మీకు తెలుగు కానీ హిందీ కానీ ద అమౌంట్ ఆఫ్ ఎఫర్ట్ అండ్ ఇదంతా కూడా లాంగ్వేజ్ ఒకటి పక్కన పెడితే ఎఫర్ట్ ఈజ్ సేమ్. మీరు అన్ని చోట్ల పనిచేసే విధానం ఒకటే. జస్ట్ దట్ ఇట్స్ ఏ హిందీ ఫిలిం అంతే. ఇప్పుడు నేను తెలుగులో ఇక్కడ ఏదైతే చేస్తానో రోజు నేను షూట్కి వెళ్ళి అదే చేశాను హిందీలో కూడా. బట్ నైస్ టు వర్క్ విత్ అజయ్ దేవగన్ గారు కానీ రోహిత్ శెట్టి అండ్ ఆల్. ఇట్స్ మంచి ఎక్స్పీరియన్స్ అది. సో మీ ఫస్ట్ మీకు బాగా పేరు తెచ్చిన మూవీ మేమందరం మెచ్చిన పవర్ స్టార్ గారిది ఖుషి. సో అంత పెద్ద యాక్టర్, అప్పటికే హీఈస్ లైక్ చాలా క్రేజ్ ఉన్న యాక్టర్ కదా. సో మీకు ఆ టైంలో ఎలా అనిపించింది ఆయన ఆపోజిట్గా విలన్గా? నాకు అప్పుడు నేను ఇన్స్టిట్యూట్ ఇంకా జరుగుతుందండి అది. శ్రీధర్ రెడ్డి గారు అని చెప్పి మా కొరియోగ్రాఫర్ ఉండేవాళ్ళు అక్కడ. సో ఆయన అప్పుడు పవన్ క్రియేటివ్ ఆర్ట్స్లో పనిచేస్తూ ఉండేవాళ్ళు కళ్యాణ్ గారి దగ్గర. సో సెలక్షన్స్ అంటే వెళ్ళాం యాక్చువల్లీ. ఒక 20-30 మెంబర్స్ వెళ్ళి ఉంటాం అక్కడ. ఒక 8 to 9 మెంబర్స్ ఉంటాం ఆ సీన్లో. కాకపోతే వెళ్ళటానికి మటుకు 20-30 మెంబర్స్ వెళ్ళాం. వెళ్తే ఆయన అది కళ్యాణ్ గారు డైరెక్ట్ చేశారు అది. ఆ సీన్ కంప్లీట్లీ డైరెక్టెడ్ బై కళ్యాణ్ గారు. పీసీ గారు కెమెరామెన్. అప్పుడు లక్కీ ఎనఫ్ పీసీ గారితో వర్క్ చేయడం ఫస్ట్ ఫిల్మ్. కళ్యాణ్ గారు ఆయనే డైరెక్ట్ చేశారు ఆ సీన్ అంతా.
అప్పుడు తెలియదండి దాని వాల్యూ. సి Oh, కళ్యాణ్ గారు, okay. వీ నో దట్ కళ్యాణ్ గారు ఈజ్ ఎ బిగ్ స్టార్, అందులో డౌట్ లేదు. సి Okay. అప్పటికే ఆయన తొలి ప్రేమ అన్ని ఆయన సినిమాలు చూస్తూనే ఉన్నాం, హ్యూజ్ స్టార్ ఆయన అప్పటికే. కాకపోతే నా ఉద్దేశం ఏంటంటే యాజ్ ఎ బిగినర్ నాకున్న ఇది ఏంటంటే ఒక సీనే కదా ఏంటిది అని ఫీలింగ్ నాకు పర్సనల్గా. True. అంటే మిస్కన్సెప్షన్ ఎలా ఉంటుందంటే మనం ఇన్స్టిట్యూట్ చేసాం రాగానే మనం ఏదో పట్టుకెళ్ళి మెయిన్ విల్ని ఇచ్చేయాలి ఇలా ఉంటాయి, అంటే ఆ పర్టికులర్ ఏజ్ దాంట్లో. బట్ దాని వాల్యూ నాకు రిలీజ్ అయినతో తెలిసింది. ఓకే. నేను ఎక్కడో చార్మినార్ దగ్గర ఒక టీ షాప్ ఉంటుంది, ఇరానీ కెఫేకి వెళ్తే 3-4 మెంబర్స్ డబ్బులు తీసుకోలేదు, జస్ట్ బికాస్ ఐ వాస్ పార్ట్ ఆఫ్ ఖుషి. Oh my అది హైదరాబాద్ బేస్డ్ సీన్ బాగా, అంటే కండాలా కాయకూరే గండిపేట్ జాయింగే, సో వెరీ టిపికల్ హైదరాబాద్ దాంట్లో ఉంటుంది, స్లాంగ్లో ఉంటుంది అది. సో ఐ ఫెల్ట్ అంటే ఒక బిజినెస్ చేసే వ్యక్తి డబ్బులు తీసుకోవట్లేదంటే ఇమాజిన్ హౌ బిగ్ స్టార్ కళ్యాణ్ గారు ఈస్. అతను రోజు చేసుకునే వ్యాపారం అది యాక్చువల్లీ. అప్పటికే. మనీ కూడా తీసుకోలేదు, జస్ట్ బికాస్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ ఖుషి. ఓకే. ఇమాజిన్ చేయండి అసలు హౌ సో బిగ్ దట్స్ ఇట్ ఎ ఈస్. గోల్డెన్ టచ్. నాకంటే సి దట్స్ వెన్ ఐ రియలైజ్డ్ ఏంటి అంటే రికగ్నిషన్ ఏంటి, ఫస్ట్ టైం గుర్తుపడుతున్నారు. డబ్బులు వదులుకోవడమే చాలా పెద్ద విషయం. ఓకే. మీకు అర్థమైందా? I know. ఏదో మీ సినిమాలు బాగా చేస్తారు, లేకపోతే మీరు బాగున్నారు ఆ సినిమాలో, అంతవరకు ఓకే. ఒక బిజినెస్ చేసుకునే వ్యక్తి డబ్బులు వదులుకోవడమే సంథింగ్ బిగ్, జస్ట్ బికాస్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ దట్ ఫిలిం, అంతే కదా, గుర్తుపెట్టారు కాబట్టే. సో హౌ ఓల్డ్ వర్ యూ అప్పుడు అండి మీ ఏజ్? ఐ వాస్ 20 అండ్ బై దెన్. That's all. దట్స్ ఇట్, 20-21 ప్రాబబ్లీ. సో దీనివల్ల నాకు నా లైఫ్ ఇలా డ్రైవ్ అవుతుందని మీకు అసలు నో అంచనానే ఐడియా, లేదు. నో ఐడియా. అంటే మీకు ఇక్కడ విచిత్రంగా ఏంటంటే ఇప్పుడు మనం జాబ్ ఏదైనా ఉందనుకోండి, ఒక గ్రాడ్యుయేషన్ చేస్తేనో పలాంది చదివితేనో లేకపోతే కోర్స్ చేస్తేనో దానికి ఫర్దర్గా మనకి ఏవో రిజల్ట్స్ ఉంటాయి, లేకపోతే ఇన్ని జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇక్కడే ఉంటుంది, ఇక్కడే ఉండదు కదా. సి అన్లెస్ అంటిల్ యూ డోంట్ డిస్కవర్ యువర్ సెల్ఫ్, అసలు నీకు టాలెంట్ ఉందా లేదా అని కనుక్కోవాలి ఫస్ట్, నీకు నువ్వు కనుక్కోవాలి. మిగతా సంగతి తర్వాత, మిగతా వేరే వాళ్ళు చూస్తున్నారా లేదా తర్వాత సంగతి. ఎందుకంటే ఎవ్రీవన్ హ్యాస్ దర్ పనులు ఉంటే ఫస్ట్ నీకు తెలియాలి అసలు నీకు టాలెంట్ ఉందా, నీకు పొటెన్షియల్ ఉందా, నువ్వు రియలైజ్ అవ్వాలి. వన్స్ యూ రియలైజ్ దట్, దాని తర్వాత ఏమవుతుందంటే ఆపర్చునిటీ రావాలి. సరే ఆపర్చునిటీ వచ్చిందనుకుంటే చేసేసాం మనం, అది డైరెక్టర్ నచ్చాలి, అది ఎడిటింగ్లో ఉండాలి. సో ఇట్ హ్యాస్ టు కమ్, రావాలి మళ్ళీ. నేను ఒక ఫిలిం చేశాను అప్పట్లో, ఒక రాజు ఒక రాణి అని చెప్పి రవితేజ గారి ఫిలిం. దేస్ వన్ స్మాల్ సీక్వెన్స్, బైక్స్ ఒకటి ఉంటుంది, యోగి గారు డైరెక్టర్. నేను సత్యం థియేటర్ ఫ్రెండ్స్ని కూడా తీసుకెళ్ళాను. సో సినిమా చూస్తున్నాం, అప్పుడే కొత్త కదా, సో సినిమా చూస్తున్నాం, అందరిని పట్టుకెళ్ళి కూర్చొని నా సీన్ కోసం వెయిట్ చేస్తున్నాను. నెవర్ కేమ్, ఎడిట్లో పోయింది. దెన్ ఐ రియలైజ్డ్, ఇట్స్ నాట్ దట్ మనం చేస్తే కాదు, దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ ఆఫ్టర్ దట్. అది ఎడిట్లో ఉండాలి, తర్వాత మనకి అంటే ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్ కలిస్తే కానీ ఒక యాక్టర్ పేరు రాదు. సో ఫార్చునేట్ ఎనఫ్, పార్ట్ ఆఫ్ గుడ్ ఫిలిమ్స్, వర్క్ విత్ గుడ్ డైరెక్టర్స్. సో అన్ని కలిసి రావాలి. చాలా కలిసి రావాలి. టాలెంట్ హ్యాస్ ఆల్టర్నేట్, టాలెంట్ హ్యాస్ ఆప్షన్. మీకు టాలెంట్ బోల్డ్ మంది ఉన్నారు, అసలు ఒకరిద్దరు కాదు. నేను ఎప్పుడైతే కీప్ ఆన్ టెలింగ్ దట్, టాలెంట్ చాలా ఆప్షన్స్ ఉంటాయి. యువర్ రిలేషన్స్, యువర్ బిహేవియర్, యువర్ యాటిట్యూడ్ మీన్స్ ఎ లాట్, అంతే. గ్రేట్. అయితే మీరు చెప్పిన మాట అయితే అన్నిట్లో వర్తిస్తుందని ఎవ్రీవేర్. ప్రొఫెషన్ మైట్ బి అటు ఇటు డిఫరెంట్ ఉండొచ్చు, కానీ ఇట్స్ ఆల్ ద సేమ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.